ఏ ఏమిటా పిచ్చి పాటలు, పిచ్చి చేష్టలును. లే త్వరగా. ఉలిక్కిపడి కళ్ళు తెరచేసరికి తన చేతిలోని పైటను చప్పున లగేసుకుంటూ కనిపించింది శ్రీదేవి. అప్పుడే తలంటుకున్నట్లుంది. ఓ టవల్ చుట్టుకుంది తలకు. మోకాళ్లమీద కూర్చుని తనమీదకు వంగా నిద్రలేపుతోంది. ఆమెకు ముఖంలో 30 సంవత్సరాల వయసుందిగాని బాడీ మాత్రం 25 దగ్గరే ఆగపోయినట్లుంది. సారీ మేడం. తెల్లారుజామున కొంచెం కలలతో బిజీగా ఉంటాను. ఎందుకంటే తెల్లారుజామున వచ్చే కలలు నిజమవుతాయని మా అమ్మగారు చెప్పారు. అయితే మాత్రం మరీ పైటలు లాగేసే కలలు కంటావా? కొంచెం వళ్ళు దగ్గరుంచుకో. ఎవరిదండీ? అయోమయంగా అడిగాడు. ఏమిటేవరిది? అదేనండీ, ఎవరిదో వళ్ళు నా దగ్గరుంచుకోమంటున్నారు కదా. అదిగో ఆ అతివాగుడే వద్దన్నాను. త్వరగా రెడీ ఆవ్. ఇవాళ నువ్వో డిటెక్టివ్ పనిచేయాలి. ఏమిటండీ అది? అదే ఆయన 9 గంటలకల్లా బయందేరి ఆఫీస్కేళతారు కదా. సరిగ్గా అదే టైముకి ఆ మూడో ఇంట్లో ఆమె లేదు. ఆమె కూడా బయటికొచ్చి ఈయనకు వెనుకో ముందో నడుస్తోంది. ఇద్దరూ బస్టాప్లో ఏమైనా మాట్లాడుకుంటున్నారేమోనని అనుమానం. మూడో ఇంటామే అంటే 3423 ధా. ఆ పిచ్చివాగుడే వద్దు. తెలుగు సినిమాలు చూసి మరీ ఇలా తయారయ్యావ్. ఇంగ్లీష్ పిక్చర్ కూడా చూస్తానండీ. నువ్ త్వరగా రెడీ అవుతావాలేదా? సురేష్ తలగొక్కున్నాడు. ఎలాగూ వెళ్ళక తప్పదు. కాఫీ టిఫిన్కే ఎసరు పెట్టటం ఆరోగ్యం. మీరూరికే అనుమానపడుతున్నారుగాని మోహనరావుగారు మరి అలా ఎవరి వెంబడిపడితే వాళ్ల వెంబడిపడే రకం కాదండీ. ఇదిగో ఆయంతో సంసారం చేస్తోంది నేనా? నువ్వా? కోపంగా అంది. మీరేనండీ? చీరాలలో ఆయన ఆడిన భాగోతం కళ్ళారా చూసింది నువ్వనేనా? ఏమిటండీ ఆ భాగోతం? అదంతా నీకనవసరం. ఇంకా కోపం పోలేదు. ఆల్రైట్. ఇప్పుడే రెడీ అయి కొంచెం ఆ వీధి చివరి హోటల్లో కాఫీ, టిఫిను చేసి అప్పుడు బస్టాప్ దగ్గరకెళ్ళి నిలబడతానండీ. ఏడ్చినట్లుంది. నీ పుణ్యకార్యాలన్నీ పూర్తయ్యేసరికి వాళ్ళిద్దరూ మాట్లాడుకోవటం, బస్సెక్కటం కూడా జరిగిపోతుంది. కాఫీ ఫలహారాలు నేనిస్తాన్లే, త్వరగారా. థాంక్ గాడ్ మన్మథా. ఈరోజు ఓపెనింగ్ బావుంది కనుక మిగతా భాగమంతా కూడా దున్నుకోవచ్చు. అలాగాండి, అయితే నేను పావుగంటలో రెడీ. ఆమె వెళ్ళిపోయి లిఫ్టు దగ్గరకెళ్ళి వెనక్కు తిరిగింది. ఇవాళ నువ్వు లిఫ్టు వాడుకోడానికి పర్మిషనిస్తున్నాను. దిగుతూ వెంబడించాలంటే ఆలస్యమైపోతుంది. థాంక్యూ మేడం. త్వరగా రెడీ అయి లిఫ్టులో 601 చేరుకున్నాడు. మోహన్రావ్ అప్పుడే ఆఫీస్కెళ్లడానికి రెడీ అవుతున్నాడు. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సురేష్. ఏమిటి సంగతి? మొన్న బస్తాఫ్లో ఓ మిడిలేజ్ బ్యూటీతో మాట్లాడుతున్నా? శ్రీదేవితో పాటు తను ఉలిక్కి పడక తప్పలేదు. ఆ టైములో ఈ మహానుభావుడు కూడా అక్కడే అధోరించాడన్నమాట. ఏమిటి చెప్పటం? శ్రీదేవి తననుంచి ఎక్స్‌ప్లనేషన్ కోసం చూస్తుంది. అనుమానంగా, చిత్రంగా. ఆవిడ మాకు బాగా క్లోజ్ ఫ్యామిలీ ఫ్రెండన్నమాటండి. చాలా కాలం తర్వాత కలిసింది. అందుకని పలుకరించాను. మరి నేనెవరో రాత్రంతా గుర్తు తెచ్చుకుని రండి. రేపు బస్టాఫ్లో మళ్ళీ అడుగుతాననావ్ అంటే అంత క్లోజ్ ఫ్యామిలీ ఫ్రెండ్ నిన్ను అసలు గుర్తేపట్టలేదా? చావుదెబ్బ కొట్టేశాడు. తను కోలుకోవటం కల్లా శ్రీదేవి కళ్లల్లో అనుమానం మరింత వేగముగా సుడులు తిరుగుతోంది. ఎందుకైనా మంచిదని పగలబడి నవ్వేశాడు. అదా? అది జస్ట్ జోక్లెండి. పెళ్లైన కొత్తలో వాళ్లాయనతో హనీమూన్ వెళ్లి మసక కళ్లజోడు హోటల్ రూంలో మర్చిపోవటం వల్ల బీచ్లో అదే రంగు చొక్కా వేసుకున్న మరొకడితో తిరుగుతోందిట. అప్పటినుంచి అదే గుర్తుచేసి ఏడిపిస్తుంటాను. అంతే. జస్ట్ ఫర్ ఫన్ సేక్. మోహన్రావ్కి అనుమానం ఎక్కువైపోయింది. జస్ట్ ఫర్ ఫన్ సేక్? అవునండీ, జస్ట్ ఫర్ ఫన్ సేక్. అలాంటి ఫన్లు కాపురాలు కూలుస్తాయి, జాగ్రత్త. శ్రీదేవి కాఫీ ఫలహారాలు తెచ్చిపెట్టింది. త్వరగా తినమన్నట్లు సైగ చేస్తోంది. ఫలహారం, కాఫీలు ముగించేసరికి మోహన్రావ్ ఇంకా అద్దం ముందు నిలబడి రెడీ అవుతూనే ఉన్నాడు. సెంట్లు, హెయిర్ ఐవలు, కారా కిల్లీలు, మడత నలగని బట్టలు, అందులో లేటెస్ట్ ఫ్యాషన్లు. తక్కువ వాడెం కాదు, మహా శృంగారపురుషుడే. వస్తానండీ. ఆమెకు సైగచేసి లిఫ్ట్లో కిందకు దిగా మోహన్రావ్కి కనబడకుండా మెట్ల వెనక స్కూటర్ పార్కింగ్ దగ్గర దాక్కున్నాడు.
మోహన్రావ్ విజిలేసుకుంటూ లిఫ్టునుంచి బయటికొచ్చాడు. అతనిని కొంతదూరం నడవనిచ్చి నెమ్మదిగా ఫాలో అవటం ప్రారంభించాడు. మూడో ఇంటినుంచి ఎవరైనా బయటికొస్తారేమోనని చూస్తూనే ఉన్నాడుగాని ఎవరూ రావటంలేదు. బస్టాఫ్కి చేరుకునేసరికి బస్టాఫ్లో కనిపించిందామె. ఆమెకు సమీపంగా నిలబడి మోహన్రావ్ కోసం వెతుకుతుంటే వెనుకనుంచి భుజంమీద చేయి పడింది. హలో, గుడ్ మార్నింగ్. మోహన్రావ్ గొంతు. కాని పలుకరించింది తనను కాదు, ఆ మూడో ఇంటి కేస్ని. గుడ్ మార్నింగ్ అందామె కూడా చిరునవ్వుతో. బస్ వచ్చింది. ఆమె లేడీస్ ఎంట్రన్స్ వేపు వెళుతోంది. సాయంత్రం సంగీత్కొచ్చేయండి ఆమెకు వినిపించేలా చెప్పాడు. ఓకే. ఆమెతో పాటు బస్ వెళ్ళిపోయింది. తన గుండె ఇంకా వేగంగా కొట్టుకుంటూనే ఉంది. మోహన్రావ్ ఇంత పబ్లిక్గా తన ఎదురుగ్గానే ఆమెతో మాట్లాడటం, ప్రోగ్రాం ఫిక్స్ చేసుకోవటం చూస్తుంటే పరమశృంగారచక్ర బెరదివ్వవచ్చేమో. ఇంకేంటి విశేషాలు? తనవంకే చూసి నవ్వుతున్నాడు. కొంపదీసి తను శ్రీదేవి పంపిన డిటెక్టివ్ అన్న విషయం తెలీలేదు కదా? ఏముంటాయ్? ఏమీ లేవు. ఎలా ఉందా ఫిగర్? ఎవరు? తెలినట్లు భక్త మార్కండేయ ఫోజెట్టకు. అదే ఆ మూడో ఇంటి కేస్. ఆవిడా? ఆవిడకేం బాగానే ఉంది. సాయంత్రం ఇద్దరం సినిమాకెళుతున్నాం. ఏ పిక్చరుకి? ఏదైతే నీకెందుకులేగాని నీకేంతివ్వాలి? ఊపిరి సలపటంలేదు. ఎమిటేంతివ్వాలి? అదిగో మళ్ళీ భక్త అంబరీష ఫోజు. అదే మనకు నచ్చదు. చీరాలలో కూడా ఇలాగే నన్ను కనిపెట్టమని ఓ డిటెక్టివ్ని పెట్టింది. వాడికి రోజుకి 10 కొట్టి మానేజ్ చేసేవాడిని. నీ సంగతేంటో చెప్పు. అవతల నాకు ఆఫీస్ టైమవుతోంది. ఇంక దుప్పట్లో దొంగాట అనవసరం. రెండు వేపులా గుంజటం సరదాగానే ఉంటుంది. అదేం కొత్త పద్ధతి కూడా కాదు. పోలీస్ డిపార్ట్మెంట్లో కొంతమందికి అదే వృత్తి. అయినాగాని ఓ ప్రయత్నం చేయటంలో తప్పేంలేదు. మీరేం మాట్లాడుతున్నారో నాకేం అర్థం కావటంలేదు. చీరాల కుర్రాడు కూడా అచ్చం ఇలానే అన్నాడు ముందు. ఇంక లాభం లేదు, తెగించేయడమే. రోజుకి 5. చాలా ఎక్కువ. చీరాల కుర్రాడికి రోజుకి 10 చొప్పున నెలకు 4 రోజులే ఇచ్చేవాడిని. అప్పటికీ ఇప్పటికీ ధరలు ఎంత పెరిగాయో చూడండి. పోనీ నెలకు 50 ఫిక్స్ చేసుకుందామా? సరేకాని మా ఆవిడకు మాత్రం మంచి రిపోర్ట్లు ఇస్తుండాలి. అతను వవెళ్ళిపోయాడు. ఫర్లేదు, వ్యాపారం అభివృద్ధి చెందుతోంది. మాయా అపార్ట్మెంట్స్లో శ్రీదేవి టెర్రెస్ మీద నిలబడి కసిగా ఎదురుచూస్తోంది. ఏమైంది? దొరికారా? ఇంకా లేదండీ. ఆమె బస్టాఫ్కి చేరుకుంటుండగానే బస్ వచ్చేసింది. బస్సులో వెళ్ళిపోయింది. మరి ఈ మనిషి? ఈ మనిషి కూడా బస్సెక్కడానికి ట్రై చేశాడుగాని నేను అడ్డుపడి ఆ రష్లో ఎక్కనీకుండా మానేజ్ చేసేశాను. ఆమె ముఖంలో సంతృప్తి కనిపించింది. మంచిపని చేశావ్. రేపు కూడా వెంబడించు. సంగతేమిటో తెలిసే వరకు వదలకు. భలేవారే. మీకు తెలీదుగాని నాదసలే ఉడుముపట్టని అందరూ అంటుంటారు. ఆమె లిఫ్టులో వెళ్ళిపోయింది. వాటర్ టాంక్ కింద దూరి సూట్ కేస్లోనుంచి ఫైల్ చూశాడు. ఆ రోజు ఒక్క ఇంటర్వ్యూ కూడా లేదు. అంటే ఈరోజు తనకి వీక్లీ ఆఫ్. ఈరోజు తనకి వీక్లీ ఆఫ్ కనుక ఇంటివేట జరపాలి. టెర్రస్ మీద వాటర్ టాంక్ కింద కాపురం ఉంటానికి తనకు శ్రీదేవి కేవలం 3 నెలలు గడువు మాత్రమిచ్చింది. ఈలోగా ఎక్కడో చోటగది వెతుక్కుని వెళ్ళిపోవాలి. బయట బుక్స్టాల్ దగ్గర స్కూలు పిల్లలు గుమిగుడి వారపత్రికల మీదున్న సెక్సీ బొమ్మలు చూస్తున్నారు. ఆ షాప్ ఓనర్ జగదాంబ పిల్లలను కసిరికొడుతుంది. ఆ పుస్తకాలు మీకోసం కాదు, పొండిక్కడినుంచి. మేమెందుకు చూడకూడదు? ఓ కుర్రాడు కొంచెం ఫ్యూచర్ రౌడీ కమ్ రాజకీయనాయకుడి ఫోజులో అడిగాడు. వాటిలో బూతు ఉంటుంది. చూస్తే చెడిపోతారు. మరి నువ్వు అన్ని పుస్తకాలు చూస్తుంటావుగా, నువ్వు చెడిపోయావా? జగదాంబకు వళ్ళు మండిపోయింది. ఆ పక్కనే ఉన్న కర్ర తీసుకుని వెంటపడేసరికి వాళ్లు పారిపోయారు. సురేష్ ఎదురుగా వచ్చేసరికి ఆమె సిగ్గుపడింది. ఇంకా ఉద్యోగం దొరకలేదా? పైట సరిజేసుకుంటూ అడిగింది. లేద్. ఎప్పటికైనా మీకిందే ఉద్యోగం చేయాల్సి వస్తుందేమో. ఈ షాపు మీదొచ్చేది నాకే చాలదు, ఇంక నువ్వేం చేస్తావ్? పోనీ మీ 4గో మొగుడు వేకెన్సీ వస్తే ఆ పోస్టైనా నాకే ఇస్తానని ప్రామిస్ చేయండి. తూ పాడు. నీకేందిల్లగీ గున్నదా? కోపంగా అంది. ఏవళైనా అశుభం మాట్లాడతారా?
నేనేం తప్పు మాట్లాడానా? మొదటి మొగుడు మీ పెళ్లైన 3 నెలల్లో బాల్చి తన్నేశాడు. రెండోవాడు 6 నెలల్లో సన్యాసుల్లో కలిసిపోయాడు. మూడోవాడు ఎక్కడ పడితే అక్కడ తాగ పడిపోతున్నాడు. గనుక 4గో వేకెన్సీ రావటానికి ఎంతో కాలం పట్టదు. ఆమె నవ్వేస్తోంది. థూ, నీ మాటలన్నీ ఇట్టనే ఉంటాయ్. అయినాగాని నీకేం ఖర్మ? పెద్ద ఉద్యోగం వస్తుంది. గొప్పింటి పిల్లనే జేసుకుంటావ్. నా వంక కూడా సూడవప్పుడు. సురేష్ ఆమె మాటలు వినిపించుకోవడంలేదు. చకచక అన్ని న్యూస్ పేపర్లు ఓసారి తిరగేస్తున్నాడు. పైకలా అంటుందిగాని తనలా చిల్లరగా మాట్లాడటమే జగదాంబకు ఇష్టం. అలా మాట్లాడటం వల్లే తను న్యూస్ పేపర్ కొనే పనిలేకుండా వాంటెడ్ కాలమ్స్ చూసుకోగలుగుతున్నాడు. ఎంప్లాయ్మెంట్ కమ్ మారేజ్ కమ్ హోస్ కమ్ షేర్ బ్రోకర్ చుట్టూ చాలామంది కూర్చుని ఉన్నారు. మంగిత ఎలక్ట్రానిక్స్ షేర్స్ ఎన్ని దొరుకుతే అన్ని కొనేయండి. 2 నెలల్లో 100 రూపాయలు దాటిపోతుంది. నారాయంగూడాలో 2 బెడ్రూమ్ ఇల్లుంది. 1600 చూసి రండి, ఇదిగో అడ్రస్. మీ అబ్బాయికి 2 లక్షల కట్నం దొరికే సంబంధాలు కావాలన్నారు కదా, ఇదిగో తీసుకోండి. అందరినీ చకచకా డిస్పోజ్ చేసేస్తున్నాడతను. సురేష్ని చూడగానే గుర్తుపట్టాడు. ఓ మీరా, ఇదిగో అడ్రస్, బెస్ట్ ఆఫ్ లక్. సురేష్ ఆశ్చర్యపోయాడు. తను కనీసం ఏదైనా పార్ట్ టైం ఉద్యోగం చూపించమని 2 రోజుల క్రితమే అతనికి 50 రూపాయల ఫీజు కట్టాడు. ఖచ్చితంగా రెండో రోజు వచ్చేసరికి అతను అడ్రస్ ఇచ్చేడు. చాలా గొప్ప ఎచీవ్మెంట్ అనిపించింది. ఫ్రెండ్స్, ఈ కథ నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెలైకాన్ ఆన్ చేసుకోండి. నెక్స్ట్ పార్ట్లో మళ్ళీ కలుద్దాం. బాయ్.